హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు హరితాస్ హోమ్ ఫుడ్. సో, ఈరోజు మన వీడియోలో ఆనియన్ గార్లిక్ లేకుండా నువ్వుపప్పు పచ్చడి ఏ విధంగా చేయాలో చూద్దాము. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్‌తో ఎంతో టేస్టీగా ఈ పచ్చడినైతే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో, దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆనియన్ గార్లిక్ లేకుండా దాని తయారీ విధానం ఎలాగో చూసేద్దాం. ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 2 టేబుల్ స్పూన్స్ పచ్చిశనగపప్పు, 2 టేబుల్ స్పూన్స్ మినపగుళ్ళు, కొంచెం అల్లము, చింతపండు కొద్దిగా, కొంచెం బెల్లం, 3 ఎండుమిర్చి, 2 టేబుల్ స్పూన్స్ వరకు నువ్వుపప్పును తీసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫస్ట్ అల్లం ముక్కలు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ వరకు పచ్చిశనగపప్పును కూడా వేసుకొని కొంచెం కలర్ మారేంత వరకు డ్రైగా రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఆనియన్ గార్లిక్ తినని వాళ్ళకి పూజ టైంలో ఈ పచ్చడి అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. తప్పకుండా మీరు ట్రై చేసి నాకు ఎలా ఉందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. చూసారు కదా! కొంచెం లైట్‌గా బ్రౌన్ కలర్‌లోకి చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు మినపగుళ్ళను కూడా ఇందులో యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని రెండిటిని కూడా దోరగా వేగేంత వరకు ఫ్రై చేసుకోండి. అలాగే మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడు నేను చేసే ప్రతి వంట వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు పక్కన పెట్టుకున్న ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. మనం ఎండుమిర్చిని గనక ముందుగానే వేసేసినట్లయితే అవి కలర్ చేంజ్ అయిపోతాయి. బట్ లోపలనేది సరిగ్గా వేగదనమాట. సో, ఎండుమిర్చిని పప్పులన్నీ వేగిన తర్వాత మాత్రమే యాడ్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం కరివేపాకు అలాగే నువ్వుపప్పును కూడా యాడ్ చేసుకొని ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మరి ఎర్రగా వేగించాల్సిన అవసరం లేదండి. ముందుగానే పప్పులన్నీ వేగిపోయాయి కాబట్టి నేను వీడియోలో చూపించే విధంగా వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వాటన్నిటిని కూడా చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లోకి తీసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు కల్లుప్పుని, కొంచెం జీలకర్రని వేసుకొని అలాగే చింతపండు కూడా యాడ్ చేసుకొని బెల్లము అన్నిటిని కలిపి మంచిగా మిక్సీ పట్టాలన్నమాట. చూసారు కదా! ఈ విధంగా పొడిలా అయిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకుంటే ఈ విధంగా వస్తుంది పచ్చడి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నాకు ఎలా ఉందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.